ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలు పోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనం తినేస్తుంది. అది చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలివి చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయాలని చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదని అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి అలాంటి జరగకూడదని చెప్పని మేము కోరుకుంటున్నాం. బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? అంటే ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీరు? భయం పెట్టి అనుకుంటున్నారా? లేదు కొట్టి తిట్టి అనుకున్నారా? ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చేతి ముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది క్షమించరాంది ఇది.